హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు. టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? అయినా మీనానే అంటారేంటి? అంతా చేసింది వీళ్ళైతే అత్తయ్య గారినే కదా, అత్తయ్య గారే కదా, ఆంటీయే కదా చేసింది అంటూ శృతి అంటూ ఉంటుంది. అందరూ ఏం చేసినా భరించాల్సింది నాదే కదా, నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అంతే. అది కాదు నాన్న, నేనే చూసుకుంటాను నాన్న అంటూ ఉంటాడు బాలు. వద్దురా, నీ మీద నేను భారం దలుచుకోలేదు, నేనే కష్టపడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎన్ని చెప్పినా కూడా వినడు. నీ మీద భారం దలుచుకోలేదు బాలు, ఎన్ని చేసినా సరే నీ అప్పు తీర్చాల్సిందే, భార్య అయినా ఏదైనా నా బాధ్యత కాబట్టి అంతే, భార్యదే అనేసరికి ఏంట్రా ఏముంది, ఈ వయసులో కష్టపడితే తప్పేంటి అంటే, వరే దుర్మార్గుడా, నీకన్నా వాడే బెటర్రా అంటూ ప్రభావతి తిడుతుంది. ఎందుకు అలా తిడుతున్నారా ఆంటీ? అవును, నాకు ఆడికి పిల్లి ఎలకలా పడదు, కానీ తండ్రి కోసం ఆ మాత్రం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకేం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతాడు. సరే నాన్న, నీకో పని చెప్తాను నేను, నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి చెప్తాడు. అక్కడికి ఆల్రెడీ కామాక్షి వాళ్ళ ఆయన్ని పురమాయించాడు కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ నీతులు సూత్రులు చెప్తాడు సత్యం గారు. చెప్పేసరికి అందరూ వింటారు. వినేసరికి అందరు మాస్టర్లు వచ్చి చాలా సంతోషం అండి, చాలా సంతోషం అండి అంటారు. ఒరే సత్యం, ఏం చేస్తున్నావురా, ఇప్పుడు అయ్యిందిరా అని అనేసరికి, ఒరే నీ కొడుకు ఇలా చేశాడురా, ఇలా జరిగిందిరా అని అనేసరికి అందరికీ డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇంకా అది అలా చూసినా సరే, ఇలాంటి తల్లిదండ్రులకి నువ్వు ఉన్నావంటే గొప్పే నాయన అంటూ ఉంటాడు. ఈ లోపల మన రోహిణి కొత్తింట్లోకి వాళ్ళ అమ్మని కొడుకుని తీసుకొస్తుంది. అమ్మ, బాగుంది కదా ఇల్లు, చాలా బాగుందమ్మా అని అనేసరికి, ఏవండి మేనండి బాలుని, ఏంటి బాబు ఫోన్ చేసావు? అదేంటండి, ఏదో చిన్న పని మీద నేను ఇలాగ ఊరొచ్చాను, ఊరొచ్చేసరికి చూస్తే మీరు లేరు, తాళం వేసిందంటే మేము మా చుట్టాలింటికి వచ్చాం బాబు, మా బాధ్యతలన్నీ వాళ్ళే చూస్తారు, మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అంటూ విసుక్కున్నట్టు మాట్లాడాలి అంటూ తల్లి కూతురు చెప్తుంది. చెప్పేసరికి ఇంకేం మాట్లాడాలో తెలియక చెప్పేస్తాడు. ఇంకా అలాగే విని బాధపడుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఇంటికొచ్చి మీనా మీనా అంటాడు. ఏంటండి ఇలా జరిగింది మీనా, చింటూ వాళ్ళ అమ్మ ఇలా నానమ్మ ఇలా మాట్లాడింది మీనా అనే, అమ్మమ్మ ఇలా మాట్లాడింది అనేసరికి, పోనీలేండి మనకెందుకు అంటాడు. ఈ లోపల సత్యం వచ్చి, మావయ్య ఇదిగోండి మావయ్య మంచినీళ్ళు అనేసరికి, అమ్మ ఏంటమ్మా, ఎందుకు అలా బాధపడుతున్నారండి, చెప్పండి మావయ్య, మీరైనా చెప్పండి మావయ్య అనేసరికి, అంటే ఏం లేదమ్మా, నేను కష్టపడకూడదని నా కన్న కొడుకు నాకు జీతం ఇస్తున్నాడమ్మా, అది నాకు ఇప్పుడు తెలిసింది, నాకు చాలా బాధగా ఉందిరా, నీకేమీ చేయలేదురా, ఈ ఈ ఈ ఇలా ఈ కొడుకులందరికీ చేశాను, నీకేమీ నేను చేయలేదురా నాన్న, అమ్మ నన్ను చేరతీకపోయినా నువ్వు నన్ను చేరదీసావు, అది చాలదా నాన్న అంటూ బాలు చాలా బాధపడతాడు. అందరూ చాలా బాధపడతారు. ఆఖరికి ప్రభావతి కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తాయి. కానీ మనోజ్, రోహిణి అలాగే ఉంటారు, ఏమీ మాట్లాడకుండా. ఏదైనా సరేరా, నీ కష్టం మీద నేను బతకను, ఇలా నువ్వు ఇచ్చే డబ్బుల కోసమైతే నాకొద్దు, నేను ఏదైనా స్వయంగా చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు. ఈ లోపల మనోజ్, చేసుకుంటే చేసుకొని ఏముంది పర్వాలేదు అంటే, ఒరే దరిద్రుడా, నీకన్నా వాడే నయ్యనరా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. ఇంకేం చేయాలో తెలియక సత్యం వెళ్ళిపోతాడు. అలాగైనా ఏదైనా చేసి తన భార్య అప్పు తీర్చాలని అనుకుంటాడు. చాలా రుణపడిపోయాను నాన్న అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడాలో తెలియక బాలు అలా ఉండిపోతాడు. మీనా కూడా అలాగ స్టన్ అయిపోయి ఉండిపోతుంది. ఏమైంది మావయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఒరే, నువ్వు నాకు డబ్బులు ఇచ్చి నీతి సూత్రులు చెప్పిస్తున్నావు, నీతి సూత్రులు చెప్పిన వాళ్ళు నాకేమీ ఇవ్వలేదురా, అంతా నాకు చెప్పారురా, నాకు అంతా తెలిసింది, ఎందుకు నాన్న అలా ఫీల్ అవుతావు? నువ్వు నన్ను పోషించలేదా? ఎందుకు నాన్న, నువ్వు నన్ను చాలా ప్రేమగా చూసావు కదా నాన్న, అందుకనే నాన్న అంటే, ఒరే బాలు, నువ్వు బంగారం రా, నీకు ఎప్పుడు మంచి జరుగుద్దిరా అంటూ చాలా ఇదిగా మాట్లాడతాడు. అది చూసిన, ఏంటి ఈ వయసులో కష్టపడితే తప్పేంటి అన్నట్టుగా మనోజ్ అంటాడు. ఒరే వెధవా, నీకన్నా వాడే నయ్యనరా, కడుపున కన్నానే కానీ ఎప్పుడు కూడా తెరిచేరలేదు, నీకన్నా వాడే నయ్యనరా అని ఒక చెంప పగలగొట్టేసరికి ఏం మాట్లాడాలో తెలియక మనోజ్ అలా స్టన్ అయిపోయి ఉండిపోతాడు.
వాళ్ళ నాన్న కోసం అదేనే చేశాడురా, నువ్వేం చేసావురా నీ నాన్న కోసం అని చెప్పేసి అనేసరికి ఏమీ మాట్లాడకుండా స్టన్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మీ తండ్రి కొడుకుల బంధం చూశానండి, చాలా ముచ్చటగా ఉంది. లేదు మా నాన్న కష్టపడటం నాకు ఇష్టం లేదు. నన్ను అమ్మ తీయకపోయినా నాన్నే నన్ను చాలా బాగా ప్రేమగా చూశాడు, అందుకనే నాన్న అంటే నాకు చాలా ప్రాణం అని అంటూ ఉంటాడు మనోజ్. అది 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 విన్న మీనా, చాలా అదృష్టవంతులండి మీరు, తండ్రి దగ్గర అంత ప్రేమ అభిమానాలు పొందారు. మావయ్య గారిని చూస్తే మిమ్మల్ని మావయ్య గారిని చూస్తే చాలా ముచ్చటేసింది అంటుంది. ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు రోహిణి విషయం బయటపడుతుందా, బాలు సెల్ ఫోన్ ఏం జరుగుద్ది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీరు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాలు మీనాల్ని ఇంకేమన్నా ఇబ్బందులు పెడుతున్నారా ఏంటి, రోహిణి విషయం అనేది బయటికి తీసుకురారు అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. కానీ ఇవాళ ఎపిసోడ్ అయితే రివ్యూ ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.